హలో అందరికీ. ఇవాళ నేను మా మమ్మీ కొన్ని వెజిటేబుల్ తీసుకోవడానికి జమ్యాకి అయితే వచ్చాము. ఈ కువైట్లో జమ్యా అంటే మన ఇండియాలో సూపర్ మార్కెట్, కానీ ఇక్కడ కువైట్లో జమ్యా అంటాము. ఇక్కడ వెజిటేబుల్ తీసుకోవడానికి వచ్చాము. అలా సరదాగా అంతా తిరిగి వీడియో తీస్తున్నాను. జమ్యా మొత్తము ఇది సూపర్ మార్కెట్, మన ఇండియాలో డిమార్ట్ ఎలా, ఇక్కడ సూపర్ మార్కెట్ని జమ్యా అంటారు. చాలా పెద్ద పెద్దవి ఉంటాయి ఇక్కడ, కానీ ఇది మమ్మీ ఉండే ప్లేస్లో జమ్యాకి అయితే వచ్చాము వెజిటేబుల్ తీసుకుందామని. ఇవాళ కువైట్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఎలాగంటే ఫస్ట్ కువైట్ వాళ్ళ గురించి చెప్పే ముందు మన వాళ్ళ గురించి చెప్తాను, వినండి. మన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, కువైట్కి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు అంటే, ఇంటి దగ్గర కనీసం గంజి తాగడానికి కూడా లేని వాళ్ళు ఈ కువైట్కి వచ్చి అభిమానించి వీసాలు తీసిన వాళ్ళని, పిలిపించిన వాళ్ళని మర్చిపోయి చివరికి వాళ్ళ మీదే లేనిపోని అబండాలు వేసి అటు ఇండియాలోకి వచ్చినప్పుడు ఇంటి దగ్గర అందరికీ బ్యాడ్గా చెప్పడం, అలాగే కువైట్లో ఒకదానికి 10గా ఊహించుకొని అందరి దగ్గర బ్యాడ్ చేయడము, అయిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బతికేంటో వాళ్ళు మర్చిపోయారు, చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతారు. కువైట్కి వచ్చిన తర్వాత కువైట్ నీళ్లు తగిలితే అక్కడ రూపాయి డబ్బు చూస్తే అన్నం పెట్టిన వాళ్ళని కూడా మర్చిపోతారు. మన ఇండియా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, కువైట్కి వచ్చి డబ్బు చూసి చాలా ఘోరంగా ఉన్నారు. అది చెప్పడానికి మాటల్లో సాధ్యమైతే అవ్వదు. వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారో, రూపాయి అంటే ఎప్పుడు చూడని వాళ్ళు డబ్బు బంగారు చూస్తే ఎలా బిహేవ్ చేస్తారు, ఇలాగే ఉంటారు ఏమో, సపోజ్ అనుకుంటా నేను. అది ఎంత బిల్డప్, అది ఎంత హెచ్చో, ఎంత కథ చేస్తున్నారో. రూపాయి డబ్బు చూడంగానే 10 గ్రాములు బంగారు కొనంగానే ఎంత బిల్డప్లో పోతున్నారో, చివరికి కూడుపెట్టిన వాళ్ళని కూడా మర్చిపోతున్నారు. సొంత ఒక రక్తము అనే ఆ సంబంధాన్ని కూడా మర్చిపోతున్నారు. కేవలం డబ్బుకి బంగారుకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అటు వెనుక ముందుకి తల్లిదండ్రులకి అయిన వాళ్ళకి ఎవ్వరికీ విలువ ఇవ్వట్లేదు. డబ్బుకుండే విలువ ఎవ్వరికీ లేదు. సొంత కన్న తల్లిదండ్రులకు కూడా లేదు. వాళ్ళని కూడా మర్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ గురించి కూడా ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ విషయంలో కూడా ఎంత నెగ్లెక్ట్గా ప్రవర్తిస్తున్నారంటే మాటల్లో చెప్పలేము చూసే వాళ్ళందరినీ. కానీ అది చెప్పాలంటే చాలా ఇది, వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా మందే తప్పు అవుతుంది. సో అలాగా ఇప్పుడు మన ఇండియన్స్ ఈ కువైట్కి వచ్చి ఎలాగా ఫీల్ అవుతున్నారో, వాళ్ళే అమెరికన్స్ లాగా ఎలాగా రిచ్ పర్సన్స్ లాగా ఫీల్ అవుతున్నారు, అందరినీ మర్చిపోయి. ఇలాగా కువైట్లో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మనలో ఎలా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ప్రేమ అభిమానాలకి విలువిస్తారో, డబ్బుకి కాకుండా ఓ కుటుంబానికి ఎంత బాగా విలువిస్తారో, బంధువులకి, తన ఇంట్లో వాళ్ళకి, అలాగా ఇక్కడ కూడా కొంతమంది అలాగే విలువిస్తారు. కానీ కొంతమంది ఎంత బ్యాడ్గా ఉన్నారంటే, మనోళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో అలాగే వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది కువైట్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనల్ని చాలా అభిమానిస్తారు ఇండియన్స్ అని, కొంతమంది అయితే కుక్కల కంటే హీనంగా చూస్తారు మనల్ని. మనం ఎంత వాళ్ళని అభిమానించినా, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర మనం పనిచేసినా వాళ్ళు చెప్పినట్టు, కానీ ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగితే మాత్రము ఆ నిమిషమే పోలీసులను పిలుచుకురావడము, ఆ నిమిషమే కొట్టియడము, మనల్ని ఇంటికి పంపించేయడము, టికెట్ తీసి వెంటనే, లేదంటే చాలా బాధలకు గురి చేయడము, వాళ్ళని కొట్టడము, తిండి పెట్టకుండా పోవడము, అలా చేస్తారు. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే, అయ్యో వాళ్ళు మనలాగా మనుషులే కదా, ఇంటి దగ్గర అందరినీ వదులుకొని ఇంత దూరం డబ్బు కోసం వచ్చారు, సో మనం వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే, ఎంత కష్టం ఉంటే వాళ్ళు ఇంత దూరం వచ్చారు.